నాగరూప దర్శనం చూస్తే మనం మాడి మసైపోతాం. అందరూ కళ్ళు మూసుకోండి. నువ్వు గాని రక్త తర్పణ చేసి విగ్రహాన్ని బయటికి తీసుకొస్తే నీ కన్నబిడ్డ లేడనే సత్తారు. ఆగో! నువ్వు గాని నాగాస్త్రాన్ని మా మీద ప్రయోగించాలని చూస్తే నీ భర్త పిల్లలు ముగ్గురు సత్తారు. వద్దు, వాళ్ళేం చెయ్యొద్దు. ఏమీ చెయ్యకూడదంటే ఆ అస్త్రాన్ని కింద పడేయ్. పడతావా లేదా? మార్తాండా! పిల్లలు కూడా సావాలనా? వద్దు. రాయడికి ఇంకా నాగపౌర్ణమి పూర్తవడానికి 5 విగడియలు మాత్రమే ఉన్నాయి. ఈలోగా విగ్రహాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే వీళ్ళు సత్తారు. వద్దు భైరవి, అరవకు. 5 విగడియలు మౌనంగా ఉండు. సాధించాము మర్దండా, సాధించాము. అంతిమ విజయం మనదే. నాగపౌర్ణమి పూర్తయింది. శత్రుశేషము రుణశేషము ఉండకూడదు. సంపరా పిల్లల్ని. వద్దు.
దీన్ని సంపక ఇదిప్పుడు సగము సచ్చిన పాము. దైవ విగ్రహం భూస్థాపితమైపోవడంతో దీనికున్న శక్తులన్నీ నశించిపోయాయి. ఇప్పుడిది భర్త పిల్లలు లేక అనాథగా బతకాలి. పేతాత్మగా నేను పడుతున్న బాధ ఇది బతికుండగానే పడాలి. దీన్ని ప్రాణాలతో వదిలితే మళ్ళీ మనకేదైనా సమస్య తెచ్చి పెడుతుంది. వద్దురా, వద్దు మార్తాండా. దీన్నెందుకు సంపదంటున్నానో నీకు అర్థం కాలేదా? దీని జాతకంలో దీనికి ఒక వరం ఉండాలి. ఇది నాలాంటి శుద్రశక్తి వల్ల మరణిస్తే ఆ శుద్రశక్తి పాతాళానికి పోయి బందీ అయిపోతాది. ఇప్పుడు దీని చావుకి కారణం నేనైతే నేను పాతాళానికి పోతా. శుద్రశక్తుల సాయంతో సేవముగా ఉన్న నా శరీరంలోకి ఎన్నటికీ పోజాలా. నిన్నొదలను భైరవి, నిన్నొదలను. నా చావుకి కారణం నువ్వే. ఇప్పుడు అర్థమైందా ఆ దైవ కార్యం నువ్వే ఎందుకు నెరవేర్చాలో? అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెయ్యాలో నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ గ్రంథమే నీకన్నీ చెప్తుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు దీన్ని తెరిచి చూడు. చెప్పానుగా, ఏకాంతంలో ఉన్నప్పుడే ఈ పుస్తకం తెరిచి చూడాలి. ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? దైవాన్ని ప్రార్థించి ఒకసారి కళ్ళు మూసుకో. ఏకాంతంగా ఉన్నప్పుడు దీన్ని తెరిచి చూడు. పొద్దుట్నుంచి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు కనపడక ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేనెక్కడికి వెళ్ళానో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు చెప్పండి డాక్టర్, ఇన్నాళ్ళు నాకొచ్చిన కలలన్నీ కలలేనా? ఖచ్చితంగా కాదు. నాకప్పుడే అనుమానంగా ఉండేది, నీకొస్తున్న కలలకి ఏదో కారణం ఉండే ఉంటుంది అని. ఇప్పుడు నేనేం చేయను డాక్టర్? నువ్వేం చేయాలో చెప్పడానికి దైవం నీకు పుస్తకం ఇచ్చి పంపింది కదా, ఆ పుస్తకం తెరిచి చూద్దాం. ఆ పుస్తకం ఇలా ఇవ్వు.
పుస్తకంలో అన్ని పేజీలు ఖాళీగానే ఉన్నాయి కదమ్మా. అవును, నేను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పుస్తకం చూడాలని చెప్పారు. బహుశా అందులోని విషయాలు మూడో కంటికి తెలియకూడదని అలా ఏర్పాటు చేసుంటారు. అదే అయ్యుండొచ్చు. డాక్టర్, నేనిప్పుడు ఈ విషయాన్ని మా అమ్మా నాన్నలకి చెప్పాలా వద్దా? నువ్విప్పుడు ఏమీ చెప్పద్దు. ఏదైనా రేపొద్దున చూసుకుందాం. నువ్వు రెస్ట్ తీసుకో. నేను రేపొద్దున వచ్చి కలుస్తాను. అలాగే డాక్టర్. గుడ్ నైట్. ఓకేనమ్మా, టేక్ కేర్. ముకుంద్ గారు నమస్తే. నమస్తే. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. నాగేశ్వర ఎలా ఉంది? షీ ఈజ్ ఫైన్. మీరు అర్జెంటుగా హాస్పిటల్కి బయలుదేరండి. మీతో మాట్లాడాలి. ఎనీథింగ్ రాంగ్ సార్? ఏం లేదు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రండి. అంటే? రండి, నేరుగానే మాట్లాడుకుందాం. కంగారేం లేదు, మెల్లగానే రండి. సరే, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. వసంత! చెప్పు. నాగేశ్వరి పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చారు. ఎల్లి వాళ్ళతో మాట్లాడు. ఏం జరుగుతుందో కనుక్కో. ఏడకెళ్ళినా ఏంటాడు. ఓకే. ఇంకా 2 రోజులు ఉండాలి. డాక్టర్ చూశారు, కంపల్సరీ అని చెప్పారు. అవి రాసిచ్చారులే. మళ్ళా నీకు ఫోన్ చేస్తాను నేను. సరేనా? డాక్టర్, ఏదో ముఖ్యమైన విషయం అన్నారు. ఏమిటది? చెప్తాను, కానీ నేను చెప్పబోయే విషయం విని మీరు కంగారు పడకూడదు, భయపడకూడదు. మీరు అలా అంటుంటే మాకింకా భయం పెరిగిపోతుంది డాక్టర్. తొందరగా విషయం ఏంటో చెప్పండి. ఒక్కొక్కసారి చిన్న విషయాలు కూడా మనుషులు భయపడుతూ ఉంటారు. అందుకే అలా అన్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది చిన్న విషయం కాదనుకోండి, కానీ భయపడాల్సిన అవసరమేం లేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటో మీరు చెప్పనే లేదు. నాగేశ్వరికి ఇన్నాళ్ళు వస్తున్న కలలు కలలు కాదు, నిజాలు. ఏంటి డాక్టర్ మీరనేది? తనకింతవరకు వచ్చిన కలలన్నీ తన గత జన్మ తాలూకు వాస్తవాలు. తన గత జన్మలో జరిగిన సంఘటనలే తనకి ఈ జన్మలో కలలుగా వచ్చి భయపెట్టాయి. నాగేశ్వరి గత జన్మేంటి డాక్టర్? మీరు చెప్పేదేది మాకు అర్థం కావటం లేదు. నాగేశ్వరి మనలా సామాన్యురాలు కాదు, కారణ జన్మురాలు. ఏంటి డాక్టర్ మీరనేది? అవును, నాగేశ్వరిని మీరు అడ్మిట్ చేసి వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్నదేది నమ్మశక్యంగా లేదు. కానీ నిజం. నాగేశ్వరి ఇప్పుడు దైవాన్ని నమ్ముతోంది. దైవాజ్ఞ ప్రకారం అమ్మవారి నేత్రాలు సాధించి విగ్రహానికి అమర్చాలనుకుంటోంది. వద్దు డాక్టర్, వద్దు. ఈ దైవకార్యం వల్ల నాగేశ్వరి ప్రాణాలకేదైనా ప్రమాదం జరుగుతుందేమోనని నా మనసు కీడు చెక్కిస్తుంది. అలాంటిదేం జరగదమ్మా. ఇలాంటి దైవకార్యం నెరవేర్చడానికి అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం నాగేశ్వరికి దక్కింది. మీరు తనకి ధైర్యం చెప్పి అండగా నిలబడాలి. ఇలా మీరే భయపడకూడదు. ఒక్కగానొక బిడ్డ, మా భయాలు మాకుంటాయి.
ముందుగా మా అమ్మాయిని చూడాలి. పదండి. నాగేశ్వరికి సంబంధించిన ఏ వస్తువు ఇక్కడ కనిపించటం లేదు. తను ఎక్కడికి వెళ్ళినట్టు? పద పద వెతుకుదాం. నాగేశ్వరి, నాగేశ్వరి.